శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. అచ్చెన్నాయుడు గారు ఈ రోజున ఒక ప్రకటన చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారట. ఈ ఏపీ ఫైబర్ నెట్లో జగన్ గారి బొమ్మలు కనబడుతున్నాయని. జగన్ గారి బొమ్మ, మినిస్టర్ గారి బొమ్మ మావి కూడా టీవీ పెట్టగానే వస్తాయి. రావడానికి కారణం ఎందుకంటే అది గవర్నమెంట్ సంస్థ కాబట్టి. ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యి కోడ్ నిబంధనలు ఎలాగే ఉన్నాయో ఆనాటి నుంచి అన్నీ కూడా ఆపేయటం అనేటువంటి జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అచ్చెన్నాయుడు గారికి చెప్పి ఈ రకంగా పిటిషన్ పెట్టమన్నారా నేను నాకు అడుగుతున్నా. పచ్చ కామెరలో అడిగి పచ్చగా కనపడుతుందంట. చేసేటువంటి అతిక్రమణ మొత్తం వాళ్ళు చేస్తూ ఉంటారు. మా అన్ముల్ని ఏలెత్తి చూపించడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. ఈ ఆఫీసులోనే నా ఆఫీస్లో చైర్మన్ రూమ్లో ఛాంబర్లో ఉండేటువంటి జగన్ గారి చిత్రపటం కానీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి చిత్రపటం కానీ ఏనాడో మూసేయటం అనేటువంటి జరిగింది. అలాగా నిబంధనలకు అనుగుణంగా మేము ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి ఉంటుందే తప్ప మరొకటి కాదు. అది కాకుండా మేము ఒకటే అడుగుతున్నాం. ఇవాళ ఈ అచ్చెన్నాయుడు గారికి ఒక ఫోబియా పట్టుకుంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి కేసు ఇది. దీనిలో కూడా ఏదో ఒకటి పట్టుకోవాలి, ఏదో ఒకటి రాయాలి అనేటువంటి పద్ధతితోనే ఎలక్షన్ కమిషన్ రాయటం అనేటువంటి ఇది సరైనటువంటి కాదు. రెండోది వ్యూహం చిత్రం గురించి కూడా మాట్లాడుతున్నారు. వ్యూహం అది ఒక చిత్రం. ఆ చిత్ర నిర్మాతలు దర్శకులు వారు ఇచ్చినటువంటి విధానం పైన ఇక్కడ మేము టెలికాస్ట్ చేసేటువంటి బాధ్యత మాకుంటుంది. అంతేగాని మాకు తప్పే ఉంటుంది. దానిలో ఏమన్నా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు లేకపోతే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? అది సినిమాగా చూడాలి. సినిమాలో ఉండే ఇతివృత్తాన్ని మనం గ్రహించాలి. దానిలో హీరోయిజాన్ని మనం అన్వయించుకోవాలి తప్ప మరొకటి కానే కాదు. ఆ రకంగా వెళ్ళటం కరెక్ట్ కాదు. ఇది గనక మీరు గనక ఎలక్షన్ కమిషన్ దగ్గర కనుక ఇస్తే మేము దాని మీద ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం. కేబుల్ యాక్ట్ ప్రకారంగా కానీ సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటిది కానీ వాటన్నిటిపైన ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం ఈసీ కన్విన్స్ అయి తీరుతుంది అనేటువంటి పద్ధతి కూడా మేము మాట్లాడుతున్నాం. అందుకని ఇప్పుడు కానీ చెప్తున్నా అవి డ్రాప్ చేసుకోవడం నీకు మరీ మంచిది. లేనిపోయిన పద్ధతులు ఇవన్నీ చేసుకుంటే తవ్వుకుంటే చాలా వస్తాయి. దానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మీరే ఇవాళ నుంచి ఆటోమేటిక్గా నీకు పిటిషన్ కాపీలు కూడా వస్తాయి. మీ టీడీపీ గవర్నమెంట్ ఇవాళ కూడా విజయవాడ నగరంలో బ్యానర్లు వేస్తున్నారు. ఇవి కూడా చూసుకోమని కూడా చెప్తున్నామండి. గగ్గోలు పెట్టి ఏపీ ఫైబర్లోనే మేము డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారినే చూపిస్తున్నామంటారు. సరే, ఈనాడు పత్రికలో డైరెక్ట్గా జగన్ గారి బొమ్మని ఈ రకంగా పెయిడ్ ఆర్టికల్స్ మోడల్లో రాస్తూ ఉన్నారు. ఇవి నిబంధనలు కావా? పెయిడ్ ఆర్టికల్స్ రాసేటువంటిది ఎవరు మంచి కోసం రాస్తున్నావు, ఎవరి యొక్క పబ్బం గురించి రాస్తున్నావు, ఎవరి కడుపులు నింపడానికి నువ్వు చేస్తున్నావు అనేటువంటిది రామోజీరావుని అడుగుతూ ఉన్నాం. అదే ఈసీని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇటువంటి ఆర్టికల్స్ రాయొచ్చా? ఈ ఎన్నికల నిబంధనలు ప్రారంభించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా ఇటువైన కూడా ఒక నిబంధనల్ని పాటించాలి అనేటువంటిది పత్రికల వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.